గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత కొన్ని ప్రశ్నలు సమాధానాలతో మీ ముందుండాలని ఆశపడుతున్నాను. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానాలు చూద్దాం. మీకు లేదా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు. సో మీరు కూడా ఈ వీడియోని ఎవరెవరికైతే చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు ఈజీగా తెలుసుకోవడం అవుతుంది. దాదాపు ఎన్ని ప్రశ్నలు ఉన్నాయంటే ఒక 20-25 ఉంటాయేమో. సో మీరు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి కామెంట్లో తెలియజేయండి. హౌ టు అవాయిడ్ బ్యాడ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అండ్ హౌ టు ఇన్వైట్ ద గాడ్ ఇన్ అవర్ లైఫ్. 2 ప్రశ్నలు ఉన్నాయి. మన జీవితంలో బ్యాడ్ థింగ్స్ని ఎట్లా అవాయిడ్ చేయాలి, ఒకటి యేసుక్రీస్తు ప్రభువుని ఎట్లా ఇన్వైట్ చేయాలి, హౌ టు ఇన్వైట్ ద గాడ్ ఇన్ అవర్ లైఫ్. 2 ప్రశ్నలకు సమాధానం ఉంటాయి. చెడు విషయాన్ని మన జీవితం నుంచి అవాయిడ్ చేయాలంటే మనం మంచి విషయాల్ని ఇన్వైట్ చేయాలి, లేదా చెడు హ్యాబిట్స్ మనలోంచి పోవాలంటే మనం మంచి హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలి. సో వీటికి సమయం సరిపోదు కాబట్టి సింపుల్గా ఆ సమయం తగ్గుతుంది, ఈ సమయం పెరుగుతుంది. ఆ సమయం తగ్గడం వల్ల ఆ పని చేయడం మనం ఆగిపోతూ ఉంటాం చిన్న కాబట్టి అట్లా దాన్ని సింపుల్గా అవాయిడ్ చేయొచ్చు. యేసుక్రీస్తుని ఎట్లా ఇన్వైట్ చేయాలంటే, యేసుప్రభువా నా హృదయంలోకి రా అని చెప్పాలి. నేను ఇంకా పాపం చేయను, పాపం నుంచి తిరుగుతానని చెప్పి నీ పాప జీవితాన్ని వదిలేసి యేసుక్రీస్తుని ప్రభువా నా జీవితానికి రమ్మంటే ఆయన వస్తాడు. ఇంకొక ప్రశ్న, బాప్తిజం తీసుకున్నాక ఎలా దేవునితో ఉండాలి? బాప్తిజం తీసుకున్నాక అని కాదు, కానీ మారు మనసు పొందినాక యేసుక్రీస్తును మన జీవితంలోకి ఆహ్వానించినాక ఎలా ఉండాలంటే, రోజు ప్రార్థన చేయాలి, దేవుని విశ్వాసులతో కలిసి సహవాసం చేయాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, వాక్యం చదవాలి. సో వాక్యం, ప్రార్థన, సహవాసం అంటాం అన్నమాట. సో వాక్యం చదువుతున్నప్పుడు, సహవాసం ఉంటున్నప్పుడు నువ్వు ఎట్లా జీవించాలనేది పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని విశ్వాసాన్ని ఉపయోగించుకొని చాలా విషయాలు నీకు చెప్తా ఉంటాడు. ఆ విధంగా జీవించవచ్చు. జీవించడం కొంచెం కష్టం అవుతుంది. ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మనకు సాయం దయచేస్తాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లీడ్ చేస్తాడు. ఇంకొక ప్రశ్న, యేసుక్రీస్తు అందరికీ మంచి చేస్తున్నాడు కదా, ఎందుకు అతన్ని శిక్షించారు? సో యేసుక్రీస్తుని ఎందుకు శిక్షించారంటే, మంచి చేసినందుకు కూడా శిక్షిస్తారు. ఎందుకంటే నువ్వు మంచి చేస్తే నీకు మంచి పేరు వచ్చిందనుకో, నాకు మంచి పేరు రావాలనుకున్నప్పుడు నీ మీద కేసేస్తాను నేను, అది మనందరికీ తెలిసింది. కానీ యేసు ప్రభువుని ఎందుకు శిక్షించారంటే ఇంకొక రీజన్ ఉంది. ఏంటంటే దీన్నే రీజన్గా వాడుకొని వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభువు నేను దేవుడు అని చెప్పుకున్నాడు అనేది వాళ్ళకి నచ్చలేదన్నమాట. నిజంగా యేసు ప్రభువు నేను దేవుడు అని చెప్పుకున్నాడు. సో ఈయన మనిషి అయి ఉండి దేవుడు ఎందుకు చెప్పుకున్నారని సో వాళ్ళు ఆయనను అర్థం చేసుకోక సో ఆయనను చంపాలని ప్రయత్నించారు. సో ఆయన మీద లేనిపోని నేరాలు వేసి గవర్నమెంట్కి అప్పచెప్పి శిక్ష విధించడం అని మనం చూస్తూ ఉంటాం. అయితే వేసిన నేరాలు మాత్రం రుజువు చేయబడలేదు. శిక్ష మాత్రం వీళ్ళ కోరిక మేరకు, జనాలందరూ కోరుకుంటే ఆ కోరిక మేరకు అమలు చేయబడ్డది. యేసుక్రీస్తుకి చాలా శక్తులు ఉన్నాయి కదా, అయితే ప్రజలకు ఎందుకు సేవ చేయాలనుకున్నాడు? తన కుటుంబాన్ని మంచిగా చూసుకోవచ్చు కదా అని ఒక తమ్ముడు రాసిండు తెలియక. యేసుక్రీస్తుకి చాలా శక్తులు ఉంటే సేవ చేయొద్దనే. యాక్చువల్గా ఎవరికైనా శక్తి ఉంటేనే సేవ చేస్తారు. సేవ చేసే శక్తి లేదా అంతకు మించిన శక్తి ఉంటేనే సేవ చేస్తాం. రెండోది, యేసుక్రీస్తు తన కుటుంబాన్ని మంచిగా చూసుకోవచ్చు కదా అని అన్నారు. యేసుక్రీస్తు ప్రభువు తన కుటుంబాన్ని వదిలేయలేదు, చాలా మంచిగా జాగ్రత్తగా చూసుకున్నారు. అందుకే ఆయన 30 సంవత్సరాలు బయట తిరిగి ప్రచారం చేయడానికి, దేవుని రాజ్యం గురించి చెప్పడానికి రాలేదు. 30 సంవత్సరాలు ఇంట్లోనే ఉండి వాళ్ళ కుటుంబానికి పనిచేసి పోషించి, వాళ్ళ తమ్ముళ్ళు కూడా పెద్దోళ్ళై పనిచేసి కుటుంబాన్ని పోషించుకునే స్తోమత వచ్చిన తర్వాత కుటుంబ బాధ్యత వాళ్ళ తమ్ముళ్ళకు అప్పచెప్పి ఆయన దేవుని సేవ చేయడానికి బయటకు వచ్చాడు. సో హీఈస్ ఏ గుడ్ రోల్ మోడల్. పుట్టిన చిన్న పిల్లవాడు 2 రోజులు అవుతుంది, చనిపోయాడు, అప్పుడు పరలోకం వెళ్తాడు, నరకానికి వెళ్తాడు. చిన్నపిల్లలు అయినా పెద్ద పిల్లలైనా ప్రశ్న పూర్తవలేదు. పరలోకానికి వెళ్తే చిన్నపిల్లల రక్తంలో జన్మపాపం ఉంటుంది కదా, పరలోకం ఎట్లా పోతారు? సో జన్మపాపం చిన్నపిల్లలకు పెద్ద పిల్లలకు అందరికీ ఉంటుంది. చిన్నపిల్లలు యేసుక్రీస్తుని కాదు కానీ అవును అనే కానీ అంత ఓపెన్ మైండ్, జ్ఞానము, డెసిషన్ మేకింగ్ పవర్ ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ కాబట్టి చిన్నపిల్లలు పరలోకానికి సాధారణంగా వెళ్తారు.
వాళ్ళు సాధారణంగా నరకాన్ని ఎవడు కోరుకోడు, మరణాన్ని ఎవడు కోరుకోరు. మనందరం అట్లనే పుట్టినాం. కాకపోతే తర్వాత పాపానికి అలవాటు పడి పాపం కోసమే మనం దేవుణ్ణి కాదని నరకం పోతాం. కానీ చిన్నపిల్లలు అట్లేం కాదు. ఈజీగా వాళ్ళ జన్మ పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు క్షమించి వాళ్ళకు ఊహ తెలియదు కాబట్టి ఆయన వాళ్ళను పరలోక రాజ్యం తీసుకుంటారు. యేసుక్రీస్తు వారు బైబిల్లో ఒకసారి ఈ మాట కూడా చెప్పిండు, ఇలాంటి చిన్నపిల్లలది పరలోక రాజ్యం అని చెప్పినాడు. సో మీరు కూడా చిన్నపిల్లల మనస్సు కలవారైతే తప్ప పరలోక రాజ్యం బోరని ఒకసారి పెద్దవాళ్ళతో చెప్పడం కూడా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. దేవుడు ప్రేమ గలవాడు కదా, మరి ఎందుకు నరకం సృష్టించాడు? దేవుడు ప్రేమ గలవాడు, మంచిదే. దాని అర్థం నరకం సృష్టించొద్దని కాదు. నేను మంచోన్ని అంటే చెడుకు పనిష్మెంట్ ఇవ్వనని కాదు కదా. నేను చెడుకు కూడా పనిష్మెంట్ ఇస్తేనే నేను మంచోని అవుతా. లేకపోతే చెడు చేసిన నువ్వు మంచోనివిరా అంటే నేను ఎట్లా మంచోని అవుతా? కాబట్టి నరకం సృష్టించడం తప్పేమి కాదు, పాపమేమీ కాదు. బాప్తిసం తీసుకోకుండా నీతిగా జీవిస్తే మనం పరలోకం వెళ్తావా? నువ్వు నిజంగా నీతిగా జీవిస్తున్నావు అనుకుంటే నీకు బాప్తిసం అవసరం లేదు, యేసుక్రీస్తు కూడా అవసరం లేదు. నీకు జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు అంటే ఏ సమస్య లేదు. కానీ నువ్వు మరి నీతిగా జీవించడం అంటే నువ్వేమనుకుంటానో తెలియదు. ఒకసారి బైబిల్ చదివితే తెలుస్తుంది నువ్వు నీతిగా ఉన్నవా లేదా అని తెలుస్తుంది. విశ్వాసానికి నమ్మకానికి తేడా ఏంటి? ఒక స్టోరీ చెప్తాం. మధ్యలో ఒకడు అటు 10 అంతస్తుల బిల్డింగు, ఇటు 10 అంతస్తుల బిల్డింగు మధ్యలో పెద్ద తాడు కట్టి ఆ తాడు మీద నడుస్తున్నాడు. సో ఇటు నుంచి అటు పోతే అందరూ చూసిరట, ఓ చాలా బాగుందని చప్పట్లు కొట్టిరట. అటు నుంచి ఇటు నడిస్తే చప్పట్లు కొట్టిరట. సో 10 అంతస్తుల అంటే మరి చాలా హైట్ కదా. సో ఆ నుంచి పడితే ఎముకలు కూడా దొరికాయి. సో బాగుంది అని అంటాడు. మూడోసారి అంటే నేను ఇటు నుంచి అటు పోగలనా అంటే అందరం మేము నమ్ముతాను అని అన్నారట. నమ్ముతున్నాడు. సో అటు పోయినట్ట. అటు నుంచి వాళ్ళ కుమారుణ్ణి ఎత్తుకొని ఇటు రాగలనా మీరు నమ్ముతున్నారంటే మేము నమ్ముతున్నాం అన్నాడు. సో ఆయన ఒక్కడు మాత్రమే నడవకుండా తన కుమారుని భుజాల మీద వేసుకొని అటు నుంచి మళ్ళీ ఇటు వచ్చిందంట. సో ఇప్పుడు నేను మిమ్మల్ని కూడా ఇట్లా ఎత్తుకొని ఇటు నుంచి అటు పోగలనని మీరు నమ్ముతున్నారంటే నమ్ముతున్నాం అన్నాడు. సో ఎవరైనా వచ్చి నా భుజాల మీద ఎక్కుతారా అంటే ఎవరు ఎక్కలేదట. సో అది విశ్వాసానికి నమ్మకానికి ఉంది కదా. నమ్మకం అంటే నమ్మకమే, విశ్వాసం అంటే ఏంటంటే ఆ నమ్మకం మీద ఆధారపడడానికి విశ్వాసం ఉంటుంది. అంటే నమ్మకానికి మైండ్కి సంబంధించింది, దానికి హార్ట్కి అప్లై చేయాలి మనం. సో అది విశ్వాసానికి నమ్మకానికి ఉంది తేడా. జీసస్ క్రైస్ట్ దేవుడు కదా, మళ్ళీ క్యాథలిక్ వాళ్ళు మరియమ్మను ఎందుకు దేవునిగా పూజిస్తారు? యేసుక్రీస్తు దేవుడే, నువ్వు అన్న కదా కరెక్టే. మరి క్యాథలిక్ వాళ్ళు మరియమ్మను పూజిస్తారంటే అది వాళ్ళ ట్రెడిషన్. దాని అర్థం యేసుక్రీస్తు దేవుడు కాదని కాదు. వాళ్ళు కూడా యేసుక్రీస్తు దేవుడు కాదు అని వాళ్ళు కూడా అన్నారు. కాకపోతే మరియమ్మకు చెప్తే మరియమ్మ కుమారుడే కాబట్టి ఆమె యేసుక్రీస్తుని కన్విన్స్ చేస్తుందని వాళ్ళు మరియమ్మకు కూడా ప్రార్థనలు చేస్తారు. దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? ఇంకొక ప్రశ్న. దేవుని ఆజ్ఞలు గైకొనడం, దేవుణ్ణి ప్రేమించడం. దేవుని ఆజ్ఞలు గైకొనడం అంటే ఏందన్నా అంటే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమేమి సూచనలు చేసిండో, లేకపోతే దేవుడు ఏమేమి చేయాలని చెప్పిండో ఆ మంచి పనులు మనం చేస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టు. యేసుక్రీస్తు కుమారుడు కదా, లేదా ప్రవక్త కదా, దేవుడు ఎట్లయితాడన్నా? యేసుక్రీస్తు కుమారుడు, ప్రవక్త, దేవుడు, రక్షకుడు కూడా. సో నేను కలెక్టర్ని అయితే మనిషిని అవ్వకుండా పోను కదా. కాబట్టి యేసుక్రీస్తు నరవతారం అయితే దేవుడు అవ్వకుంటే ఏం పోదు కదా. అంటే ఆయన ప్రవక్త మాత్రమే, నరుడు మాత్రమే అని అనడానికి. సో ఆ ఉద్దేశంతో రాసినట్టు ఆయన దేవుడే. ఆపోజిట్ అమ్మాయి క్రిస్టియన్, నేను కూడా క్రిస్టియన్. సో షీ ఈజ్ బిబ్లికల్లీ రైట్. ఆమె బైబిల్ ప్రకారం నడుస్తుంది, నేను కూడా బైబిల్ ప్రకారం నడుస్తున్నా. ఇద్దరం లవ్ చేసుకుంటే అది పాపమా? సో మీరిద్దరు బైబిల్ ప్రకారం నడుచుకుంటే బైబిల్ మీ ఇద్దరిని ప్రేమించుకో అంటే నువ్వు ప్రేమించుకో, అంతేగాని మేమిద్దరం లవ్ చేసుకుంటే పాపమా అని నన్ను అడిగితే నేనేం చేయాలి? ఆయన మీరిద్దరు ఎందుకు లవ్ చేసుకుంటారు? యేసుక్రీస్తు మీకు చెప్పిండా మీరిద్దరు లవ్ చేసుకోమని కదా. ఇప్పుడు లవ్ చేసుకోవడం అనేది రైటా రాంగా చూడాలి. క్రిస్టియన్స్ లవ్ చేసుకుంటారు రైటా, ముస్లిమ్స్ లవ్ చేసుకుంటారు రైటా, హిందూస్ లవ్ చేసుకుంటారు రైటా? కాదు కదా. సో నువ్వు ఎందుకు లవ్ చేస్తాను?
లవ్ చేసినప్పుడు యథార్థంగా అబద్ధాలు ఆడకుండా నీతిగా జీవించగలుగుతాను, ఆ విషయాలు లెక్కలోకి వస్తాయి. ఇంకా చాలా విషయాలు వస్తాయి, కానీ చాలా విషయాలు నాకెందుకు. థ్యాంక్ యూ. మీకు సీన్ అర్థమైందని నేను అనుకుంటాను. ఏమర్థమైంది అంటే, నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు బిబ్లికల్గా రైట్ అయితే నీకు అసలు ఆలోచన ఎందుకు వస్తుంది? బిబ్లికల్గా నువ్వు ఏ వాక్యాన్ని బట్టి నేను రైట్ అని నువ్వు అనుకుంటాను, ఏ ఉద్దేశంతో నువ్వు అమ్మాయిని ప్రేమిస్తాను. సో అలాంటి చాలా ప్రశ్నలు ఇస్తే నువ్వు సైలెంట్ అవుతావు. సైలెంట్ అవుతావు అంటే కొన్ని అబద్ధాలు ఆడడం, కొన్ని దాటవేయడం, కొన్ని కవర్ చేయడం, ఇట్లాంటివి చేస్తాడు. అట్లా చేయనప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. అయినా నా డౌటు, పెళ్లి చేసుకొని భార్యను ప్రేమించాలి, కానీ ఒక పెళ్లి కాని అమ్మాయిని నువ్వు ప్రేమించడం ఏంది? మీ అమ్మను వదిలేసి, మీ నాన్నను వదిలేసి కదా. వెన్ వాజ్ ద బెస్ట్ టైం టు బీ బాప్టైజ్డ్ అన్న, నేను ఎప్పుడు బాప్టిజం తీసుకోవాలి రైట్ టైం అంటే, నువ్వు మారుమనసు పొందినావు కదా, రక్షించబడ్డావు కదా. సో కొంచెం ఎదగాలి దేవుల్లో. ఒక 3 నెలలు, 6 నెలలు, 1 ఇయర్ టైం తీసుకొని కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత, నేను యేసుక్రీస్తులో మంచిగానే ఉన్నా, కొన్ని విషయాలు అర్థమైనాయి అన్నప్పుడు నువ్వు బాప్టిజం చేసుకోవచ్చు. కొందరు చాలా విషయాలు చిన్నప్పటి నుంచే తెలుస్తాయి, క్రిస్టియన్గానే ఉంటారు, కాకపోతే మారు మనసు పొందారు. అలాంటి వాళ్ళు మారు మనసు పొంది కన్సిస్టెంట్గానే ఉన్నా అనిపించినప్పుడు వితిన్ 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్లో కూడా బాప్టిజం తీసుకోవచ్చు. క్రైస్తవులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా? సో దాని గురించి మనం పెద్దగా వరేవాం, కానీ ప్రశ్న గురించి వరేవాం. యెరూషలేములో చనిపోయిన దేవుడు మరలా తిరిగి లేచాడు. ఆ యొక్క ప్రాంతం ఎన్నో శతాబ్దాల కింద జరిగింది కాబట్టి ఇప్పటికీ ఆ ప్రాంతం ఉంది. భూమి ఉంది కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ప్రాంతాలు కూడా ఉంటాయి. అన్ని కథలలాగా ఇది కథ కాదు కాబట్టి యేసుక్రీస్తు చనిపోయిన ప్రదేశం ఇప్పటికీ ఉంది, మనం వెళ్ళి చూసి రావచ్చు. యెరూషలేములో ఉన్న ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం పట్టణంలో యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి ఇప్పటికీ ఉంది. మనం పుట్టక ముందుకే తన దర్శనంలో ఇంకేదో రచన అర్థం కాదు. అంటే మనం పుట్టకముందే ఎలా ఉంటామో తెలిసి కూడా మనల్ని ఎందుకు పుట్టించాడు? తెలుసు కాబట్టి పుట్టించాడు. మంచిగా అర్థమైందా నీకు? తెలితే పుట్టియద్దని కాదు, తెలియనోడే పుట్టియొద్దు, తెలిసినోడు పుట్టియచ్చు. నువ్వు పుడితే ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది, అన్నీ దేవునికి తెలుసు, అన్నీ తెలిసి పుట్టించాడు. ఈయన యొక్క ఇంటర్నల్ ఉద్దేశం తెలుసా? నేను పుట్టి నరకం పోతా అని తెలిసి ఎందుకు పుట్టించాడంటే, నరకం నిన్నెవడు పోమన్నాడు? నువ్వు నరకం పోకుండా యేసుక్రీస్తుని ఉంచాడు కదా, ఆయన దగ్గర ప్రభా నేను నరకం పోద్దని చెప్పు, అయిపోయా. నీ పాపను వదిలేయి, అయిపోయా కదా. సో దెర్ ఈజ్ ఎ చాయిస్ అనమాట. నువ్వు నరకం ఎందుకు పోతాను? నాకు పరలోకం వద్దని నువ్వు చెప్పడం వల్ల పోతాను, అంతేగాని పెద్ద పాపం వల్ల కాదు. ఎందుకంటే నీ పాపానికి యేసుక్రీస్తు ప్రభువారు బలి మరణించి తిరిగి లేచిండు. ప్రభా నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించంటే నేను క్షమిస్తాడు, నువ్వు పరలోకం రాజ్యం పోతావు. అంత ఈజీ గేమ్ నరకం, అంత సింపుల్ గేమ్ కాదు. విషయం ఏంటంటే నువ్వు నరకాన్ని ప్రేమించి దానికి బానిసై ఇక నాకు నరకమే కావాలని కోరుకొని దేవుడు కావాలన్నా దాన్ని రిజెక్ట్ చేయడం వల్ల నువ్వు నరకం పోతావు. అది తెలిసి ఎందుకు చేసినంటే అది నీ ఛాన్స్, నీకు ఇచ్చిన స్వేచ్ఛ అదనమాట. దేవుని నమ్ముకొని విశ్వాసంలో ఉంటే పరలోకం వెళ్తాం. ఇది కేవలం క్రిస్టియన్స్కి మాత్రమే తెలుసు. అయితే మరి తెలియని వేరే మతం వాళ్ళకు నమ్మేవారు ఎలా పరలోకం వెళ్తారు? వారికి పరలోకం మరియు నరకం గురించి తెలిసేది ఎలా? వారికి ఎవరు చెప్తారు? సో పరలోకం గురించి, నరకం గురించి, దేవుని గురించి, నిత్య పనిష్మెంట్ గురించి నీకు తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళకి నువ్వు చెప్పు, నేను చెప్పాలి. సో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. లోకంలో ఉన్న ప్రజలందరి మేలు కోసం, ప్రజలందరూ పరలోకం పోవడం కోసం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన పని, వాళ్ళ కోసం ప్రార్థించాల్సిన పని, భారం మన మీద ఉంది. బైబిల్ అధ్యయనకు సరి అయిన విధానం ఏది? మనం దేవుని నమ్ముతాం, కానీ ఒకవేళ మనం దేవుని కోమాలోకి వెళ్తే మనం దేవుణ్ణి అనుసరిస్తాం. అంటే మనం కోమాలోకి వెళ్తే దేవుణ్ణి ఫాలో అవుతాం. నువ్వు కోమాలోకి వెళ్ళి నిద్రపోతానంటే ఎట్లా ఫాలో అవుతావు? నిద్ర దేవుని నమ్మినావు, నువ్వు కోమాలోకి పోయినా పరలోక రాజ్యం పోతావు. నీ నమ్మకం మెలుకుతో ఉన్నప్పుడు నమ్మకాన్ని లెక్క తీసుకుంటాడు కదా. మెలుకుతో లేనప్పుడు మన నిర్ణయాలు, ఆలోచనలు ఏముంటాయి కదా. పుట్టగానే చనిపోయాక నరకం వెళ్తామా, పరలోకం వెళ్తామా, ఏ టెన్షన్ లేదు కదా. దేవుడు పరలోకం తీసుకెళ్తాడు. నువ్వు
పెరిగిన తర్వాత ఊహ తెలిసిన తర్వాత పాపం చేసి ఇంకా నాకు పాపమే కావాలి యేసుక్రీస్తు వద్దంటే తప్ప ప్రతి సందర్భంలో దేవుడు పరలోకాన్ని తీసుకెళ్ళడానికే ఇష్టపడతాడు మనల్ని. పాపాత్ముడైన జక్కయ్యను దేవుడు ఎందుకు కరుణించాడు? అందరినీ కరుణించాడు, నిన్ను కూడా కరుణిస్తున్నాడు. అయితే ఈ ప్రశ్న యొక్క మూలం ఏంటంటే జక్కయ్యని ఎందుకు కరుణించాడు, అందరికీ ఎందుకు వదిలేసిందంటే అందరూ మారుమనసు పొందాలని ఆశపడతలే, వేరే వేరే రీజన్స్ ఉన్నాయి. జక్కయ్య మాత్రం అయ్యో నాకు మనశ్శాంతి ఉంటే బాగుండు, మారుమనసు పొందాలి నేను అని అనుకున్నాను. అందుకని ఆయనను పిలిచి ఆయనకు దేవుడు రక్షణ ఇచ్చినట్లు మనం చూస్తాం. బెస్ట్ టైం టు రీడ్ బైబిల్ ఎప్పుడు చదవాలన్నా అంటే ఎర్లీ మార్నింగ్ నువ్వు లేవగానే బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవడం మంచిది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ విత్ బైబిల్ రీడింగ్. వై గాడ్ క్రియేటెడ్ హెల్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్? దేవునికి అన్నీ తెలిస్తే నరకాన్ని ఎందుకు క్రియేట్ చేసిండన్నా? ఇది కూడా ఇంతమంది ప్రశ్నలు అడిగితే అన్నీ తెలుసు కాబట్టి నరకాన్ని క్రియేట్ చేసి రైడ్గా ఉన్నాడు. చిన్నపిల్లలు చనిపోతే వెళ్ళిపోతారు, రిపీటెడ్ క్వశ్చన్, మళ్ళీ పరలోకం పోతారు. నిజమైన దేవుడైతే సైతాన్ని తొలగించవచ్చు కదా, నిజమైన దేవుడే సైతాన్ని తొలగిస్తాడు, దానికి టైం ఉంది. సో సైతాన్ని ఇప్పుడు జయించేటట్టు ఉంచలేదు. సైతాన్ని యేసుప్రభువు వారు కొంచెం కంట్రోల్ చేస్తూనే ఉన్నాడు. వాడు ఏం చేయలేడో దాన్ని చేయమని పర్మిషన్ ఇచ్చినంతే. సో సైతానికి ఫుల్ పర్మిషన్స్, ఫుల్ పవర్స్ ఏమీ లేవు. ఉన్నాడు ఆ లోకంలో అంతే. నువ్వు చేసేదాని అంతటికి సైతానే కారణం కాదు, వాడు ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే కారణం, నువ్వు నీ డెసిషన్స్ మాత్రమే. సైతాన్ని కూడా ఒక రోజు దేవుడు క్లోజ్ చేస్తాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ పొందిన తర్వాత ఒక పాపం చేసి చనిపోతే పరలోకం ఉంటుంది. ఆ రక్షణ అనేది దేవుడు నీకు ఇచ్చిన బహుమానం. ఎప్పుడైనా తెలియక ఒక చిన్న పాపం చేస్తే లేదా పెద్ద పాపం చేస్తే యేసు ప్రభు దగ్గరికి వెంటనే ఒప్పుకొని మళ్ళీ వదిలేసి మంచి మార్గంలో మళ్ళీ నడవాలి. బైబిల్లో ఉన్న మాటలు దేవునివా లేదా? బైబిల్లో ఉన్న ప్రతి వచనము, ప్రతి పదము, ప్రతి వాక్యము, బైబిల్ అంతా దేవుని మాటలే, దేవుని వాక్యమే. యేసుప్రభు పుట్టకముందుకు మన పాపాలు ఎలా క్షమించబడ్డాయి? యేసుప్రభు పుట్టకముందు, యేసుప్రభు పుట్టిన తర్వాత అందరి కోసం భూమి మీద ఒక్కసారే 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు మన పాపాల కోసం మరణించాడు. సో యేసుప్రభు మరణించక ముందుకే దేవుడు ఈ మరణాన్ని ఆయనకు తెలుసు కాబట్టి, ఆయనకు టైంతో సంబంధం లేదు కాబట్టి ఈ యేసుక్రీస్తు యొక్క బలిని, రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఆది కాలం మొదలు నుంచి, భూమి యొక్క ఆది మొదలు నుంచి భూమి అంతవరకు అందరి పాపాలు ఆ ఒక్క ఇన్సిడెంట్ మీదనే ఆధారపడింది. ఆ ఇన్సిడెంట్ చూసే దేవుడు అందరికీ క్షమించాడు. యేసుప్రభు చనిపోయినప్పుడు నువ్వు లేవు, ఆయన పుట్టినప్పుడు నువ్వు లేవు, ఇప్పుడు ఎట్లా దాన్ని చూసి దేవుడు క్షమించాడో, ఆయన పుట్టక ముందు కూడా పుట్టి జరిగిన దాన్ని చూసి దేవుడు నిన్ను నన్ను క్షమించాడు. దేవుడు సర్వోత్తముడు అయినప్పుడు ఇజ్రాయేలు బెత్లెహేము ఎందుకు పెట్టాడు? అన్ని దేశాల్లో పుడితే అయిపోతుంది కదా, అందరికీ దేవుని గురించి తెలిసేది కదా. అందరికీ దేవుని గురించి తెలవాలనే నీ బాధ అయితే ఆయన శిష్యుని పంపించి ప్రపంచం అంతా ప్రకటించడం అందరికీ తెలిసింది. ఎందుకు ఇజ్రాయేల్ పుట్టిండు అంటే ఎక్కడో ఒక దుఃఖన పుట్టాడు కాబట్టి పుట్టిండు. నువ్వేమంటావు? నా దేశంలో పుట్టాడు. అందరూ వాళ్ళ దేశాన్ని పుట్టాలనుకుంటారు, ఏదో ఒక దేశంలో పుట్టాడు. దేవుని గురించిన అవగాహన, నిజమైన దేవుని గురించిన అవగాహన ఇజ్రాయెల్ దేశంలోనే ఉంది అప్పటికి. సో వాళ్ళకి చాలా విషయాలు తెలుసు. సో అక్కడ ఈజీగా కనెక్ట్ అవుతారు కాబట్టి దేవుడు అక్కడికి వచ్చాడు. అది భూమికి మధ్యలో ఉంటుంది. చాలామంది భూమి మధ్యలో ఉంది కాబట్టి వచ్చారు, అట్లేం కాదు. ఈ కొసగలో భూమి మీద ఈ కొసగ పుట్టి కూడా ఆ కొసగ ప్రచారం చేయబడగలడు కూడా. కాకపోతే ఇజ్రాయెల్ దేశంలో ఆయన ఏర్పరచుకున్న ఒక వ్యక్తి ద్వారా కొంతమంది ప్రజలు వచ్చారు. వాళ్ళకి చాలా అవగాహన ఉంది, చాలా చరిత్ర ఉంది. సో దేవుణ్ణి వాళ్ళు ఈజీగా అంచనా వేయగలరు, తెలుసుకోగలరు. అందుకని దేవుడు అక్కడికి వచ్చి రావడం ఈజీ కాబట్టి ఇజ్రాయెల్ వచ్చిండు. అంతేగాని ఇజ్రాయెల్ దేశాన్ని ప్రేమిస్తానా, లోకాన్ని ద్వేషిస్తానా అట్లేం కాదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. తన శిష్యుల ద్వారా అందరిని ప్రేమించిన అనే విషయాన్ని ప్రపంచమంతా మీరు ప్రకటించనుండు. ఇంకో ప్రశ్న ఏంటంటే అన్ని దేశాలలో పుట్టొచ్చు కదంటే, ఇక్కడోసారి అక్కడోసారి. యేసుప్రభు పుట్టి జనాలకు అవపడాలని కాదు, పుట్టి ఒక మాదిరైన జీవితం జీవించాలని వచ్చిండు. మనుషుల పాపాల కోసం చనిపోవాలని వచ్చాడు. ఒకవేళ పుట్టి కనబడాలనుకుంటే ఇంకా ఆయన ప్రతి జనరేషన్కి పుట్టాల్సి వస్తుంది కదా. నేను చనిపోయిన తర్వాత నా మనవనికి పుట్టి కనిపించాలి, ఇక దేవుడు పుట్టడం సావడం ఇదే అవుతూ ఉంటుంది. అదొక ఆటలాగా అవుతుంది. నిజంగా యేసుక్రీస్తుని చూస్తేనే మారుమనసు పొందుతారు, నమ్ముతారని ఏం లేదు. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు చాలామంది చూసిన వాళ్ళు కూడా ఆయనను నమ్మలేదు, ఆయన హింసించారు, ఆయన సిలువేసి చంపేసిన వాళ్ళు కూడా ఉంటారు.
నువ్వు అనుకుంటాను యేసుక్రీస్తు మా దేశంలో పుడితే మేము నమ్ముతాం, మీ దేశంలో పుడితే మీరు యేసుక్రీస్తును మీరు చంపేటోళ్ళే. మీరంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో పుట్టి అనుకో, మనం కూడా చంపేటోళ్ళే. ఎందుకు చంపుతాం మనం? మనకి ఎవరైనా ఎదురు చెప్తే చంపేలా ఉంటుంది. ఎంతమంది తల్లిదండ్రులు కొడతలేరు, తల్లిదండ్రులను చంపట్లేరు, పిల్లల్ని చంపట్లేరు, ఎందుకు చంపుతున్నారు? వాళ్ళకి ఇష్టం లేని పనులు చెప్తే. కాబట్టి మనం చాలా దుర్మార్గంలో జీవించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ముద్దు ఇయ్యాడు కదా, నువ్వు దుర్మార్గుడు అని చెప్తావు. సో అప్పుడు నువ్వు ఆయన దేవుడు అని అనవు, నీ దుర్మార్గతలో ఇష్టపడతానప్పుడు ఆయన పక్కన పెట్టేస్తావు. కాబట్టి మనం అనుకున్నట్టే జరగదు. యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా చావాలని వచ్చిండు కాబట్టి దుర్మార్గులు అని చెప్పిండు. వాళ్ళు ద్వేషించారు, ఆయన మీద శిక్ష విధించారు. వాళ్ళ శిక్షకు లోబడి చావలేదు, వాళ్ళకు భయపడి చావలేదు, వాళ్ళకి ఎదిరించలేక చావలేదు. కానీ ఆయన చనిపోతే నువ్వు చనిపోవు. అందుకని ఆయన చనిపోయి తిరిగి లేచి నువ్వు చనిపోతే తిరిగి లేవడానికి కావాల్సిన రుజువును ఆయన ఏర్పరిచినమాట. ఇట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ ఇంకో ప్రశ్న, చివరి ప్రశ్న. పాత నిబంధన ప్రకారం బలులు అర్పించారు, కొత్త నిబంధన ప్రకారం ఎందుకు అర్పించడం లేదు? బైబిల్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి యేసుక్రీస్తు పుట్టక ముందు వరకు ఏం జరిగింది, యేసుక్రీస్తు పుట్టిన కాడ నుంచి ఏం జరిగింది. దీన్ని సింపుల్గా ఇట్లా, భూమి ఆది నుంచి ఏం జరిగింది అనేది అక్కడ దాకా ఉంటుంది. సో క్రియేషన్ నుంచి ఇక్కడ దాకా. సో యేసుక్రీస్తు నుంచి 2వ భాగంలో క్రియేషన్ ఎండ్ వరకు ఉంటుంది. సో అట్లా బైబిల్లో క్రియేషన్ క్రియేట్ చేయబడ్డ కాడ నుంచి క్లోజ్ చేయబడేంత వరకు బైబిల్లో సంపత్తి ఉంది. సో ఈ టైంలో ఎందుకు బలులు అర్పించారు అంటే, మనం ఇంతకుముందు ప్రశ్న అయినాం కదా, యేసుక్రీస్తు వచ్చి చావకముందు దేవుడు ఎట్లా క్షమించిండు అని అంటే, పాత నిబంధన కాలంలో దేవుడు ఒక ప్రాసెస్ ఉంచిండు అనమాట. అంటే మన పాపాల కోసం మనం చనిపోవాలి. సో మీరు చనిపోలేరు కాబట్టి మీ తరపున ఒక గొర్రె పిల్లని కానీ మేకపిల్లని కానీ సో ఏదైనా కోయాలి, బలి అర్పిస్తే ఆ రక్తాన్ని చూసి యేసుక్రీస్తు రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని మీ పాపాలు క్షమిస్తారు. సో అప్పటికి ఇంక యేసుక్రీస్తు చాలే కాబట్టి బలులు స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. ఇక్కడ స్టార్ట్ చేసిన ఈ బలులు పాత నిబంధన గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలలోకి వచ్చేసినాయి. సో బైబిల్లో ఉన్న చాలా విషయాలు అన్ని మతాలలో ఉన్నాయి. సో ఆ యొక్క పద్ధతులు పాటిస్తారు కానీ నిజంగా నీతిగా జీవించట్లేరు, దేవుని విశ్వసించట్లేరు. సో పద్ధతులు నిన్ను పరలోకం తీసుకెళ్ళాయి. నీతిగా జీవించి నిజమైన దేవుని తెలుసుకుంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు. అయితే ఈ బలులన్నీ యేసుక్రీస్తుని చూపిస్తూ ఉన్నాయి. సో జీసస్ క్రైస్ట్ వచ్చిన తర్వాత ఆయన చెప్తా ఉన్నాడు, ఇప్పటి నుంచి ఎవరు కూడా మేకల్ని గొర్రెల్ని కోళ్ళను బలుడియాల్సిన పని లేదు. ఈ మానవాళి మొత్తం క్షేమం కోసం, పాప విమోచన కోసం, నిత్య జీవం కోసం, మోక్షం కోసం నేను మీ అందరి కోసం బలి అయి చనిపోతాను. సో జన్మ పాపం, కర్మ పాపం ఉన్న ప్రతి ఒక్కడు నరకం పోవాల్సిందే. సో అందుకని ఈ లోకంలో ఉన్న అందరి పాపాలు యేసుక్రీస్తు తన మీద తీసుకొని ఆయన సిలువలో మరణించిండు. సో అప్పటి నుంచి ఎవరు ఏ బలి చేయాల్సిన పని లేదు. అందుకని ఇంకా బలులు ఆగిపోయినాయి. యేసుక్రీస్తు బలి పర్మనెంట్ బలి. సో పర్మనెంట్గా జీసస్ క్రైస్ట్ తన బలిని దేవుని ముందుంచిండు. సో ఎవరైనా ప్రభువా నేను నా కోసం యేసుప్రభు చనిపోయాడు, నా పాపాలు క్షమించు అని యేసుక్రీస్తు దగ్గర పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకుంటే, ఆయన నీ హృదయాలకు రమ్మంటే, పాపం వలన వచ్చిన ఈ లోకంలో ఉన్న శ్రమలు, ఇబ్బందులు, లోకం ఎట్లా తయారైంది చూసినాం కదా. సో మిస్టేక్స్ వల్ల, పాపాన్ని ప్రేమించడం వల్ల ఏమైందో అదంతా నీలో ఉన్న మనశ్శాంతి లేకపోవడము, ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వాటన్నిటి నుంచి దేవుడు నీకు విడుదలిస్తాడు. అంతమాత్రమే కాదు, నువ్వు చనిపోయిన తర్వాత దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడు. ఈ లోకంలో ఉన్న గొప్ప సమస్య ఏం తెలుసా? మనశ్శాంతి లేదు, ఎవరికి కూడా ప్రశాంతత లేదు, ఆనందం లేదు, మిగిలినవన్నీ ఉన్నాయి. ఒకరికి కొన్ని ఉన్నాయి, ఒకరికి కొన్ని ఉన్నాయి, ఒకరికి కొన్ని ఉన్నాయి. సో కానీ ప్రతి ఒక్కడు కోరుకునేది ఇది, దాన్ని వెంటాడుతూ ఉన్నాడు, దొరుకుతలేదు. కాకపోతే నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటే ఆయన మనకిచ్చేటోడు. నిజమైన దేవుని పక్కన పెట్టి వాటిని మనం సంపాదించుకోలేము. కాబట్టి నీకు మోక్షం కావాలి అంటే నీ జన్మ పాపం పోవాలి, నీ కర్మ పాపం పోవాలి. ఏ పాపం లేని యేసుక్రీస్తు ప్రభువారే, పాపం లేకుండా కన్యమరియన గర్భాన్ని జన్మించిన యేసుక్రీస్తు ప్రభువారే నిన్ను విడిపించగలడు. ఆ యొక్క గొప్ప అధికారము, ఆ ప్రేమ భారం యేసుక్రీస్తుకే ఉంది. థ్యాంక్ యూ.